2 వారాల క్రితం భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్ హృతిక్ రోషన్ల వాటు సినిమా పడుతూ లేస్తూ 2 వారాలను పూర్తి చేసుకుంది. హిందీలో కొంచెం పర్వాలేదనిపించినా తెలుగులో మాత్రం మినిమం ఇంపాక్ట్ ను కూడా చూపించలేకపోయింది లాంగ్ రన్ లో. మొత్తం మీద 14వ రోజు వినాయక చవితి హాలిడే లభించడంతో కొంచెం గ్రోత్ ను చూపించిన సినిమా 15 లక్షల దాకా షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా 2 వారాలలో తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ కాకుండా 92 కోట్ల టార్గెట్ అందుకోవడానికి సినిమా ఇంకా 49.39 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 4.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ను దక్కించుకుంది. దాంతో టోటల్ గా 2 వారాలు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 13.81 కోట్లు, సీడెడ్ లో 7.97 కోట్లు, వైజాగ్ లో 6.01 కోట్లు, ఈస్ట్ లో 3.34 కోట్లు, వెస్ట్ లో 2.07 కోట్లు, గుంటూరులో 4.25 కోట్లు, కృష్ణాలో 3.29 కోట్లు, నెల్లూరులో 1.87 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా 2 వారాలలో తెలుగు రాష్ట్రాలలో 42.61 కోట్ల రేంజ్ లో షేర్ ను, 62.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటకలో 8.4 కోట్లు, తమిళ అలాగే కేరళలో 3.2 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 84.75 కోట్లు, ఓవర్సీస్ లో 35.45 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 174.41 కోట్ల రేంజ్ లో షేర్ ను, 339.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 307 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 132 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 3వ వారంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర హిందీలో ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.